అందరికీ నమస్తే. సంవాదం ఇవాళ ఒక ఒక విషయం పైన చర్చా కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది డాక్టర్ నాగిరెడ్డి గారిని. పెహల్గామ్‌లో జరిగినటువంటి ఘోరమైనటువంటి హేయమైనటువంటి చర్య, దాని తర్వాత జరుగుతున్న జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, భారతదేశం యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఉండొచ్చు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అని, ఇలా ఎన్నో విషయాలపైన మాట్లాడడానికి మనం నాగిరెడ్డి గారిని పిలుచుకున్నాం. నాగిరెడ్డి గారు ఈస్ ఎ ప్రాక్టీసింగ్ ఎండోక్రైనాలజిస్ట్, ఈస్ ఎ ఫిజిషియన్ and also he has done his MBBS from prestigious college Gandhi Medical College, Hyderabad, and also he's a member of Royal College of Physicians, UK. Sir, chala I feel very privileged to have you as my guest today. So ఇవాళ మన టాపిక్ ఎంటర్ అయిదాం సార్. సో మీరు ఏమంటారంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, 10 రోజులు దాటిపోయింది ఆల్మోస్ట్. కామ్గా ఏదో జరుగుతుంది, ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ జరుగుతున్నట్టు వాళ్ళు ఇస్తున్నటువంటి స్పీచ్లలో అక్కడెక్కడ ఏదో హింట్స్ ఇస్తున్నారు. బట్ అంటే మనకేదో ఒక క్రెడిబుల్ యాక్షన్ తీసుకుంటున్నట్టుగా పైకైతే కనిపించడం లేదు. సో వీటన్నిటిపైన మీ 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 ఒపీనియన్ ఏంటి? సుమంత్ గారికి, సంవాద్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. రైట్. పహల్గామ్ అన్న దాన్ని నేను యాక్చువల్గా ఒక 5-6 పార్ట్లుగా డివైడ్ చేసి చెప్తాను, సో దట్ ఇట్ బికమ్స్ వెరీ క్లియర్. సో ఇది నేను, మన అర్ణబ్ గోస్వామి, ఇంకొకరు న్యూస్ ఛానల్, అర్ణబ్ గోస్వామి ఇస్ మై వెరీ వెరీ ఫేవరెట్ న్యూస్ యాంకర్. కానీ అట్లా సౌండ్ చేయకుండా ఇంటలెక్చువల్ గా అసలు మనం ఏం థింక్ చేయాలి యాజ్ ఎ మిడిల్ ఇన్కమ్ ఆర్ ఏ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ గ్రూప్, వాట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. ఐ వుడ్ నాట్ గో అవుట్ విత్ స్వార్డ్ తీసుకొని బయటకు పోతే ట్యాంక్ బయటకు తీసి పే చేస్తాను నేను ఈ దాంట్లో ఎక్కడ చెప్పాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ద 26 families and our young brothers who have been killed or massacred by the Muslim terrorists, we will start the story. So let me break it up. Actually, Pahalgam, another terrorist attack, another kaadu. So I'll tell you about Pahalgam. Let us discuss where China, actually the full China comes in. Let us discuss the small road of Pakistan. I'm telling you, voluntarily, the small road of Pakistan. Let us discuss what is a man called Asif Munir, and then come to India, side effects, what is going to happen. And the last thing I want to tell you is about the great Rahul Gandhi and the half war or the 0.5 internal war in the opposition. Okay, let us start. Pahalgam actually ఏం జరిగింది అన్నమాట. 26 families, వాళ్ళ వైఫ్ చిల్డ్రన్తో పోయినరు. దే ఆర్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్, వేరియస్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఒక్కొక్కరిని ఎంచి కల్మా చదవమనిండ్రు. హిందువులకు నాకు కూడా తెలియదు కల్మా అంటే ఏంటంటే, నాకు యాక్చువల్ ఖురాన్ కొన్ని తెలుసు అనమాట. 915 సంథింగ్ వర్స్ ఐ కమ్ టు, విచ్ ఇస్ ద వన్ దట్ ఈస్ డెడ్ అగైన్స్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. విల్ కమ్ టు దట్ ఇన్ ఎ మూమెంట్. సో కల్మా చదవమనిండ్రు. కల్మా చదవలేదు. కొంతమంది ప్యాంట్ సర్కంసైజ్ అండ్ లెట్స్ కమింగ్ టు ద ఓపెన్ అండ్ డిస్కస్ మై వి కాంట్ బి లెఫ్టిస్ట్ ఫర్ లాంగ్. ప్యాంట్ సర్కంసైజ్ చేసిండ్రు. వీళ్ళ సర్కంసైజ్ అయిందంటే హిందువు క్రిస్టియన్ అయింటాడు. ఒక క్రిస్టియన్ కూడా చంపిండ్రు. సో దే ఆర్ 26 people who have been killed based clearly on their religion, and they have been identified as Hindus, and one Christian has also been killed. Right? They're actually from up today. There were 4 terrorists who's done this job. Right? So దీనికంటే ముందు ఏంటంటే నేను వాట్ ఐ హావ్ బీన్ రీడింగ్ త్రూ కపుల్ ఆఫ్ డేస్ ప్రీవియస్ టు 22nd అంటే 20th రోజు ఒక వెరీ ఇంటెలిజెంట్ లేడీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ టు 20 of her friends and went to Pahalgam, and she was being taken on this pony for that 4-kilometer ride on plains ki board. So ఆమె చాలా ఇంటెలిజెంట్. షీ గివెన్ an interview, everybody should read that. సో ఆమె ఒకరిని కొద్దిగా అన్యూజువల్ గా ఐడెంటిఫై చేసింది. క్లియర్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఇండియన్ జమ్మూ కాశ్మీర్ జమ్మూలా కనపడట్లేదు. చాలా షార్ప్ ఉన్నాడు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. ఆమె అడిగింది అనమాట, నువ్వు ఇక్కడికి వచ్చినావా, నువ్వు పిలిగ్రిమేజ్ కి పోయినావా అది అంటే, ఆమె నీకెందుకు ఇవన్నీ, నువ్వు ఆఫ్టర్ ఆల్ పోనీ డ్రైవర్, నేను పైసలు ఇస్తే చేస్తున్నా అంటే వాటి బాగా రియాక్ట్ అయ్యిండు. ఒక పిల్లగాడిని కొట్టిండు. ఒక గుర్తులో నుంచి రుద్రాక్ష మాల వేసుకుంటూ తీసేసిండు. సో షీ వాజ్ రియల్లీ సస్పిషియస్ కాల్. షీ ఇమీడియట్లీ took all those 20 group, got the pony, came back, informed the police that there is something not right with this guy. But I don't know, right? Let us. So, and the other thing what she said is, when he was speaking on the phone, he clearly said that along with the LPG cylinders, I have sent 36 rifles up there. So I suspect there are at least 36 terrorists. There are still 36 arms. We have not found any terrorists. So that is the thing. So there are about 80 picnic spots in Jammu and Kashmir. Obviously in India, if you have to take a flight తీసుకొని బయటికి పోవాలి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఉన్న మంచి ప్లేస్ లకు పోతాం, కులు మనాలికి పోతాం, మైసూర్కి పోతాం, అనంతగిరికి పోతాం, అది వేరే స్టోరీ.
సో ఇండియా ఈజ్ అవర్స్ అని పోవడం మొదలు పెట్టిండ్రు. దే థాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఓకే ఇన్ ద లాస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుంచి బాగుందని పోవడం మొదలు పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఇంకోటి మధ్యలో నేను మెసేజింగ్ ఇస్తుంటాను, నో బడీ షుడ్ గో టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ప్లేస్, ఇట్ ఈస్ స్టిల్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా. టు దట్ సైకాలజీ ఏంటి అన్నది వస్తాం. సో బేసిక్ అంటే అయితే మీరన్న దాని మీద ఒక క్వశ్చన్ సార్. అంటే పోవద్దన్నారు గదా! కానీ లాస్ట్ ఇయర్ గనుక చూస్తే 2.5 క్రోర్ పీపుల్ విజిటెడ్ జమ్మూ కాశ్మీర్. సో సమ్‌వన్ డిడ్ ఎ మ్యాథ్స్ అన్నట్టు. ఏంటి అంటే ఒకళ్ళు గనుక 20,000 పెడితే ఎంత అవుతుందని ఓవరాల్‌గా ఒక థౌసండ్స్ ఆఫ్ ఇక్కడ లోకల్ ఎకానమీ బాగా కాంట్రిబ్యూట్ చేసింది. సో అంటే పీపుల్ సైక్‌లో గూడా కొంచెం అక్కడ ఉన్నటువంటి మెజారిటీ సైక్‌లో కూడా మార్పొచ్చింది అన్నట్టుగా అన్నారు. సో అంటే మీరు వెళ్ళొద్దు అన్న దానికి నేను అంటున్నాను. సో వాట్ డు యూ సే? అంటే వెళ్ళకుంటే మరి వాళ్ళు ఇంటిగ్రేట్ ఎప్పుడవుతారు? అవుతారంటారా? అంటే మీ క్వశ్చన్ ఆన్సర్ అదే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ కాదు అంటే మన ఐ టెల్ యూ ఫ్యూ అదర్ థింగ్స్ కాశ్మీర్ అన్నది ఒక పార్ట్ విచ్ ఇస్ క్లోజ్ టు పాకిస్తాన్. దెన్ there are about 50 pockets inside India which are mini Pakistans. They are never going to integrate. End of story, full stop. But they are never. They don't think they are Indians. I will prove that, man. 26 మంది ఆడోళ్ళు పిల్లలు పరిగెత్తుతుంటే దే వేర్ స్మైలింగ్, లుకింగ్ ఇన్ షేమ్ at people, at these Hindus, like, why did you come here? When you come here, you'll get killed. Don't ask for it. We are not going to help you. Until the army arrived 25-30 minutes later, no one even gave a glass of water to these people who were running around like chickenless head, the ladies, and nobody gave a drop of water to the dead person. So that is what the mentality is. And there's a viral video which you can see, the guy who is పంపిస్తున్నాడో ఆయన Allahu Akbar ani odinannమాట. The big video where you can see the whole story. So that is the jihadist mentality. They are never going to change. It is not. In the last story, ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చింది. It is not a terrorist act. One Pakistani fully trained special forces guy has been ఇక్కడ మన దగ్గర 2 ఏళ్ల నుంచి ఉన్నాడు అనమాట. ఇవన్నీ చేసుకుంటా అన్ని టెర్రరిస్ట్ అటాక్ లాస్ట్ జరిగిన 2-3 టెర్రరిస్ట్ అటాక్ లో వాడు ఉన్నాడు. వాడు ఇంకా ఇప్పుడు కూడా దొరకలేదు అనమాట. వాడు 2 ఏళ్ల నుంచి లోకల్ సపోర్ట్ లేకుండా ఎట్లుందో, సో ద ఫుల్ లోకల్ ముస్లిం జమ్మూ కాశ్మీర్ పీపుల్ are 100% hand in glove with that. I will not even 1% out of it. So don't go there. If you are going there, be ready to die. There are 100 places. Go to Kashi, go to Kullu Manali, go to Mysore, come to Anandagiri. If you want to go there, go there. Be ready to get killed. Every single person, hotel owner, phone wala, చిన్న షాపు, పెద్ద షాపు, అందరిని బుక్ చేయాలి. మొత్తం కాశ్మీర్ వాళ్ళనే బుక్ చేయాలన్నమాట. ఒకవేళ బుక్ చేస్తే ఎవ్రీబడి హ్యాండ్ అండ్ గ్లో ఇన్ దిస్ సెటింగ్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ అటాక్. దాని తర్వాత నేను సైక్యూ గురించి కూడా చెప్పినాను అనమాట. టెర్రరిస్ట్ అందే సైక్యూ కాదు. అక్కడ పక్కన ఉన్న మనుషులు ఒక్క సింగిల్ హెల్ప్ చేసినట్టు లేదు. మళ్ళీ దాంట్లో విక్టిమ్ కాదు. యాక్చువల్ గా ఒక ముస్లిం చనిపోయింది. ఇప్పుడు అది ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నావు? దట్ ఫెలో ఇస్ ద మెయిన్ గై టు ఆర్గనైజ్ ద హోల్ థింగ్. ఇప్పుడు వీళ్ళందరూ ఎస్కేప్ అయ్యి వాడిని వదిలేసింది అనుకోండి, రేపు ఇంటెలిజెన్స్ బ్యూరో వాడిని పట్టుకుంటే వీళ్ళు తొందరగా దొరుకుతారని చంపేసింది. So that they are playing, the leftists are playing like the Muslim guy has put everybody on it. No, I won't agree. So that is the first part. That's the first story. మళ్ళీ డిస్టర్బ్ చేసినందుకు ఏమనుకోవద్దు. అయితే ఫాలో అప్ క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు హెల్ప్ చేయలేదు అన్నారు కదా, బట్ మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే సమ్మన్ అంటే మీద ఎక్కించుకొని కూడా పైనుంచి కిందికి దిగిన వారి ఫోటోలు కావచ్చు. కొందరు వచ్చి తీసుకెళ్లి ఒక నేవీ ఆమె కూడా చెప్పింది, నేవీ ఆఫీసర్ వైఫ్ కూడా ఇట్లా తీసుకొచ్చారు, హెల్ప్ చేశారని. సో వాట్ యు వాంట్ టు సే? అంటే అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కాదంటారా? ఒకటి చనిపోయినోడు మెయిన్ క్యారెక్టర్. ఇఫ్ దట్ గై వాస్ నాట్ కిల్డ్, we would have got even more information, and that guy is being played అనమాట. ఆయన అందరు వచ్చి హెల్ప్ చేసిండు, బుల్లెట్ కి ముందు పోయిందని. అరే స్పెషల్ కేటగిరీ ఆఫీసర్, స్పెషల్లీ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్, he was in the special forces in Pakistan. దట్ ఫెలో డట్ ఏ క్లినికల్ జాబ్. టెర్రరిస్ట్ అయితే 100 బుల్లెట్లు తగిలినా కానీ వచ్చి చెక్ చేసుకుంటాడు వాడు సచ్చిందా లేదు. వాడు ఒక్క బుల్లెట్ ఒకటి ఇక్కడ పోయింది అందరికి. దట్ కెన్ ఓన్లీ బి డన్ బై ఎ స్పెషల్లీ ట్రైన్డ్ ఫోర్స్. Nobody else in the world, even if you go to America or the UK or India, only a special force guy can do that. Nobody else can do that. That is not a terrorist act. This is a proper Pakistani army sent trained act which has been planned for at least 1.5 years. It has been done. Right. The next, let us come to that. Pakistan another chinna player ma ikkada.
చైనా ఈజ్ ఇన్ అ బిగ్ మెస్. చైనాని పెంచి పోషించిండు ఒక 20 ఏళ్ళు అమెరికా వాడు. ఫెర్టిలైజ్ ఆర్మ్స్, సారీ, మెటీరియల్, వర్క్ అన్ని ఇచ్చి మళ్ళీ మనం అన్ని కొనుక్కొని వాడు జీరో. మన దగ్గర 1990లో ఈక్వల్ ఉంటుంది మా ఇండియా పాపులేషన్ ఎకానమీ. నౌ ఇట్ ఈస్ వీఆర్ అట్ 4, ఈజ్ అట్ అబౌట్ 16, 19, 25 టైమ్స్ వాడు తెచ్చి పోషించిండు. ఇప్పుడు వాడికి అర్థమైంది అనమాట. ఇప్పుడు కరెంట్ గా ఈ రోజు వాడిని కంట్రోల్ చేయలేకపోతే ట్రంప్ ఈ టారిఫ్ బాగుంది చైనా కంట్రోల్ చేయలేకపోతే వరల్డ్ ప్రపంచం బతుకుండదు. హీ విల్ కంప్లీట్లీ క్లోజ్. ఒక స్టీల్ ఇండస్ట్రీ తీసుకుందాం మనం. వరల్డ్ మొత్తానికి స్టీల్ ఎంత కావాలో అంతకంటే 1.5 టైమ్స్ చైనాలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనమాట. ఇక అదొకటే కాదు, ఏ ఇండస్ట్రీ చీప్ ఇండస్ట్రీ, చీప్ ప్లాస్టిక్, పెద్ద ప్లాస్టిక్, ఫ్యాక్టరీ, జస్ట్ వన్ వీడియో ఫ్యాక్టరీ, is getting 1.5 times the car, electric cars that are really being produced all over the world. Allowing the same amount of money which actually costs him, you will see no car in this world. All the car companies will collapse. So what export-driven economy is on the brink of collapse. So now America, Trump, 100% wants to encourage India. All the machines actually that are అంటున్నాం ఒకటి ఆపిల్ అన్నది పెద్ద డిస్కషన్ ఉందన్నమాట. ఆపిల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేక 20 years బ్యాక్ దట్ మెషినరీ వాస్ జస్ట్ లిఫ్టెడ్ అనమాట. స్క్రూస్ తీసేసి షెడ్ నట్టు వదిలేసి మెషిన్ అంతా తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ దే వాంట్ లిఫ్ట్ ద సేమ్ మెషిన్స్ అవుట్, పుట్ ఇట్ ఇన్ షిప్, బ్రింగ్ ఇట్ ఎలక్ట్రిక్ ఇన్ ఇండియా. He is not even allowing this erection. He is not even allowing them to be shipped here. He is causing all problems. But Apple గురించి చెప్తున్నాను. సో అమెరికా ఇస్ రెడీ టు షిఫ్ట్ దేర్ మిషన్స్. క్లియర్ అయింది. 30 years బ్యాక్ మిషన్లు ఎత్తుకొని అక్కడ పెట్టాను. మనం కొన్ని కొత్త మిషన్లు పెట్టిండు. వాళ్ళు డిస్మాంటిల్ చేయాలి, ఇండియాలో షెడ్ పెట్టాలి, దాంట్లో వచ్చి పెట్టి పీపుల్ ట్రైన్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. He doesn't want India to survive at this point. So money has gone underground from China to this bloody Asif Munir. Because he is the Prime Minister, President, Army Chief, ISI ex-chief. You name it, he is everything. So he is controlling. And then one good he is also one of the main things. So China doesn't want India to progress. That is where this has happened. So what చైనా మెయిన్ గా ఫండ్ చేసిండు. మన ఎకానమీ దెబ్బతింది. ఇంకా లాస్ట్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు చైనా ఏదైతే ఈ ఆర్మ్స్ యూజ్ చేస్తుందో మన దగ్గర కాన్ఫ్లిక్ట్ వస్తే అవన్నీ చైనీస్ మెటీరియల్ లో చైనా మాల్ ఉంటాం కదా అది. సో ఫస్ట్ టైం ఫీల్డ్ టెస్టింగ్ అవుతుంది అనమాట. అంటే అసలు దాని పుస్తకం పేరుగా పుస్తకం ఇరికి రాకెట్, ట్యాంక్, ఏరోప్లేన్ ఏమి అని ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద చైనా. If you are ready, then we'll go to the next step. Actual పాకిస్తాన్ రోల్ ఏంటి, అది ఏమైతుంది అంటే అయితే అదే క్వశ్చన్ అదే సార్. ఏంటంటే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఆ రోజు ఏదైతే ఒక వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే ఉత్తేజభరితమైనటువంటి ప్రసంగం చేసిండు ఆసిఫ్ మునీర్ అని పాకిస్తాన్ మీడియా అన్నారు. సో అంటే డైరెక్ట్ ఆసిఫ్ మునీరే ఇన్వాల్వ్ అయింటారా ఇందులో అనేది ఒక క్వశ్చన్. అయితే రెండోది దీని ఫాలో క్వశ్చన్ మళ్ళీ ఏంటి అంటే, సో వాళ్ళు కంటిన్యూస్ గా ఏదో కొంత గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు. అంటే బాలాకోట్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అవి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తున్నారు. సో అంటే ఇట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. సో అలాంటప్పుడు ఒక కంట్రీగా అంటే ఒక లార్జెస్ట్ 4th లార్జెస్ట్ ఆర్ 5th లార్జెస్ట్ ఎకానమీగా మన డిటరెంట్ అనేది ఒకటి ఉండాలి కదా అంటాను నేను. ఈ 2 క్వశ్చన్స్ కి చెప్పండి మీరు. అంటే అంటే ఎవరైనా మనల్ని టచ్ చేయాలి అంటే అరే వీళ్ళని టచ్ చేస్తే అమ్మో అనే ఇది ఉండాలి కదా అంటాను నేను. వాట్ యు సే? రెండు క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినట్టు మళ్ళీ రియేటరేట్ చేస్తాను. నువ్వు ఆర్మీ స్మాల్ సర్జికల్ స్ట్రైక్, బిగ్ సర్జికల్ స్ట్రైక్ అంటే చిన్న చిన్నగా పోతారు. ఇది ఓన్లీ ఎల్ఓసి ఫైరింగ్, స్మాల్ ఆర్మా, దాని తర్వాత చిన్న మిజైలా, పెద్ద మిజైలా, ఎయిర్ ఫోర్స్ ఎంటరింగ్ ఇంటూ ఎయిర్ టెరిటరీయా, న్యూక్లియర్ ఉన్నది. నువ్వు న్యూక్లియర్ వరకు పోయినా గానీ ద టెర్రరిజం దట్ ఈస్ హ్యాపెనింగ్ వయా ద క్రాస్ బార్డర్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇప్పుడు కావాలి, ఎప్పటికీ స్టాప్ కాదు. వెరీ వెరీ క్లియర్ ఫ్రమ్ ఫస్ట్ థింగ్. అది ఆన్సర్ అనమాట. సెకండ్, ఇప్పుడు పాకిస్తాన్ రోల్ ఏంటి అంటే పాకిస్తాన్ లో ఇప్పుడున్న జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ దే ఆర్ ఆల్ ఆఫ్ నో సిగ్నిఫికెన్స్ అట్ ఆల్ ఇన్ దట్ కంట్రీ. ఆసిఫ్ మునీర్ ఈయననే పర్సన్, ఆయననే ప్రెసిడెంట్, ఆయననే ప్రైమ్ మినిస్టర్, ఆయననే కరెంట్ ఆర్మీ చీఫ్, ఎక్స్ ఆర్మీ చీఫ్. బేసిక్ గా ఆయన స్టోరీ ఏంటంటే సున్నీ ముస్లిం మెజారిటీ కంట్రీలో ఆయన షియా. వాళ్ళ ఫాదర్ స్కూల్ టీచర్. స్కూల్ అయిపోయినాక వచ్చి మాస్క్ లో ముల్లా. సో ఈయన 1, 2, 3, 4, 5 వరకు మద్రసాలు చదివిండు. దాని తర్వాత మీడియం పోయిండు. దాని తర్వాత వాళ్ళ ప్రాపర్ ఇలాంటి ఎన్డీఏలో చదివి ఆర్మీలోకి వచ్చిండు. సో అక్కడి నుంచి మధ్యలో కట్ చేస్తామా 2019 లో ఇమ్రాన్ ఖాన్ కి మంచి ఫేవరెట్. కానీ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ పుష్రా మేడం ఏదో కరప్షన్ చేసింది అని వాడు చెప్పడానికి నాకేదో చెప్తే
అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసిండు అనమాట. వాడిని ఐఎస్ఐ చీఫ్ గా తీసేసి వాళ్ళ పాకిస్తాన్ స్టైల్ ఎలిమినేట్ చేసేసి అంటే ఈ ప్రపంచానికి ప్రాబ్లం లేకుండా ఉంటుండే అనమాట. వాడు అప్పటికే ఐఎస్ఐ హెడ్ అండ్ హీస్ బీన్ దేర్ ఇన్ ద ఆర్మీ ఫర్ అబౌట్ 40 years నవ్వు. వాడిని తీసేసి ఒక ఆర్మీ కోర్ లో తీసుకొచ్చిండ్రు. సో వాడు చాలా టాలెంటెడ్. హీ ఈస్ ద ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ ఇఫ్ యూ కెన్ సే అవైలబుల్ హోల్ ఆఫ్ సౌత్ ఏషియా. హీ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ డిజాస్టర్. సో వాడు ఇక్కడ ఆర్మీలోకి వచ్చి మళ్ళీ వాడు రీగ్రూప్ అయ్యి మళ్ళీ వాడు రీఫార్మేషన్ చేసి గ్రో అయ్యి ఇమ్రాన్ ఖాన్ ని దించి జైల్లో వేసి దాని తర్వాత వాడికి అగేనెస్ట్ ఉన్న ఆర్మీ జనరల్స్ అందరిని ఎలిమినేట్ చేసి ఆర్మీ చీఫ్ అయ్యి ఎలక్షన్ రిగ్ చేసి షేబాజ్ షరీఫ్ ఒక పప్పెట్ గా పెట్టి హీ ఈజ్ రన్నింగ్ ద కంట్రీ. ఎండ్ ఆఫ్ స్టోరీ, ఫుల్ స్టాప్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో అన్నిట్లో లాస్ట్ జరిగిన ఊరి దానికంటే ముందు ఇది అన్నిట్లో వాణి హ్యాండ్ ఉంది. వాడు ఇప్పుడు ఐఎస్ఐలో ఉండే, ఇప్పుడు ఆర్మీలో ఉన్నాడు. హీ ఈస్ ది పర్సన్. ఇప్పుడు ఇది చేయడానికి 2-3 ఉన్నాయి రీజన్. మనకి ఇప్పుడు ఎకానమీ బ్యాడ్ అయిపోయింది, ఆర్మీలో వీళ్ళకి పెద్ద స్ట్రెంత్ లేదు. మొన్న ఇది బలూచిస్తాన్ జరిగిన ఇంకా బ్యాడ్ అయిపోయింది, ఆర్మీ ఏం చేయలేకపోతుంది అన్నది. వాడు షియా సున్నీస్ ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ హిమ్. సున్నీ గ్రూప్ ఇన్ ద ఆర్మీ ఇస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ హిమ్ దట్ హీ షుడ్ బి రిమూవ్డ్ అనమాట. ఇవన్నిటిని ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువైతుందో, ఇంటర్నల్ ప్రెషర్ పాకిస్తాన్ కి 75 years జరుగుతుంది ఇదేమో. సో ఏదో ఒకటి ఇండియా చేసుకుంటే ఇప్పుడు అందరూ యునైట్ అవుతారు అనమాట. మళ్ళీ అక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది అనమాట. India can never win a war with a sword or a tank or a jet. India has to win a war silently without firing a bullet with Pakistan. That is the only way, and that is what Prime Minister 10 ఏళ్ల నుంచి చేస్తున్నాడు. ఈ రోజు ఇండస్ వాటర్ ట్రీటీ ఈ రోజు బంద్ చేయలేదు. 11 years నుంచి ప్లాన్ చేస్తున్నాడు మోదీ గారు. ఆల్ వాట్ ఏమేమి మనం కట్టగలుగుతామో ప్లాన్ 10 years బ్యాకే రెడీ అయింది. డ్యామ్స్ అన్ని దాంట్లో మీద 100% ఒక్క చుక్క వాటర్ పోకుండా ఏమేమి చేస్తే రెడీ అవుతాయి అన్నది. సైలెంట్ గా మోర్ దాన్ 40 to 50% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్. నౌ ద 20% వర్క్ ఈస్ జస్ట్ రేజింగ్ ద డ్యామ్ హైట్స్. ఇంకో 2 దగ్గర జియోగ్రఫీతో కట్టాలా. ఇట్ ఈస్ జస్ట్ టేక్ అబౌట్ 6 months to 1 year టు ఫినిష్ 90% ఆఫ్ ద వర్క్. ఇప్పుడు ఈ లెఫ్ట్ కాంగ్రెస్ చెప్తున్నారు అనమాట, ఏమైంది 10 ఏళ్ళు అవుతుంది. కాదు, the work has been underway for about 10-11 years. In another 6 months to 1 year time, all the water, every drop of it is stopped. ఇప్పుడు ఇండియా నుంచి ల్యాండ్ బార్డర్ క్లోజ్ చేసినాము. ఫార్మర్, రైస్, వీట్, every small thing goes there. The inflation is going to be more than 2, 3, 4, 500%. Even before the first bullet is going to be fired. లాస్ట్ 10 ఏళ్లలో FATF ఇప్పుడు నిన్న ఈ రోజు పొద్దున వచ్చింది IMF ఆర్ నౌ క్యాన్సల్డ్. దే వర్ రెడీ టు గివ్ అనదర్ లోన్, దట్ హాస్ బీన్ క్యాన్సల్డ్. సో పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు గో డౌన్ ద డ్రైన్ ఎకానమీగా. ఇంకొక 10 రోజుల్లో కంప్లీట్ గా బ్యాక్ అవుతుంది. యాక్చువల్ వార్కి పోతే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న 70 billion. సో అది మాక్సిమం ఒక మంత్, మామూలు ఏం వార్ లేకుండా మంత్ సప్లైస్ సరిపోతుంది అనమాట. ఏమంటారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి. ఇక్కడ వార్ కి పోయి మనం వార్షిప్ లో రానియమనుకోండి, మాక్సిమం దే కెన్, టు మై నాలెడ్జ్, నేను ఎక్స్పర్ట్ కాదు, నాకు చదువుతుంటే అంత అర్థమైంది ఏంటంటే 5-6 days to maximum 10-12 days. అంటే చైనా యూ గివింగ్ బిగ్ సప్లైస్. చైనా కాంట్ గివ్ బిగ్ సప్లైస్, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా వచ్చారు. ఏ రోజైతే మనం మొదలు పెడతామో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా మొదలు పెడతారు. నౌ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ క్లియర్లీ మనం బయటకు వచ్చి బలూచిస్తాన్ ని కూడా ట్రిగర్ చేస్తారు. సో వారికి 3 ఫ్రంట్ లో వార్ మొదలవుతుంది అనమాట మన తో పాటు. సో ఈ కాన్స్ మీరందరూ అంటే సోర్డ్ తోని మనం విన్ కాలేము, స్ట్రాటజీ ఉండాలి, ఉంది అది అన్నారు కదా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, మళ్ళీ అదే క్వశ్చన్, అంటే ఇట్లా చంపుతూ పోతుంటే, అంటే రోజు ఒక 2-3 జవాన్లను చంపడం, ఏదో రకంగా క్రాస్ వాటర్ ఫైరింగ్ లేకపోతే వచ్చి టెర్రరిజం యాక్టివిటీస్ తోని జనాలను చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. అంటే మరి దానికి మందు ఏంటి? అంటే మీరనే దానిపైన ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్స్ కి ఒక టాంజిబుల్ బెనిఫిట్ కనిపించాలి కదా. అది దానికి కనిపిస్తుంది అంటారా మరి? అంటే గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్, ఇప్పుడు ఇండస్ వ్యాలీ ట్రీటీ అన్నారు, అది క్యాన్సల్ కాదు, సస్పెండ్ చేసింది కొన్ని రోజుల వరకు అన్నారు. సో డూ యూ థింక్ గవర్నమెంట్ కెన్ సస్టైన్ ది ప్రెషర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆన్ దిస్? బికాస్ అంటే వాళ్ళు మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కి వెళ్తారు, పాకిస్తాన్. సో ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఎలా ప్లే చేస్తాయి అంటారు మరి? సో 3 ముక్కలుగా ఆన్సర్ చెప్తాను. ఫస్ట్, మరి ఇంత ముందు కూడా చెప్పినట్టు, ఇది ఏదైనా చేయండి, మనం న్యూక్లియర్ ఎస్కలేట్ చేసుకుంటే న్యూక్లియర్ బాంబులు వేసినా కూడా ఇండియా పాకిస్తాన్ నుంచి టెర్రరిజం అన్నది ఎప్పుడు ఉంటది. దానికి క్వశ్చన్ ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్పినాను. టెర్రరిజము మనకు పాకిస్తాన్ నేబర్ చూజ్ చేసుకోవాలి, వాడు వాడే ఉంటాడు.
టెర్రరిజం అన్నది ఎప్పుడు కంప్లీట్ కాదు. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఫినిష్డ్, ఐఎమ్ లైయింగ్ ఫస్ట్ థింగ్. సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతాను, 75 ఇయర్స్ అయింది ఈ రోజుకి. 1990కి 45 ఇయర్స్ అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. 5% ఉంది మన హిందూస్. అంటే మనం బతుకున్నాం కదా, నాకు 20-25 ఏళ్ళు ఉన్నప్పుడు తన్ని మాస్కులలో చెప్పి మీరు ఒళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి తరిమేసారు. ఏం చేసినామో 35 ఇయర్స్ ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చెప్తే ఏం చేయలేం, ఏం చేయలేం, ఏం చేయలేం అంతా ఉన్నాం. 10 ఏళ్ళు అయింది నేషనలిస్ట్ గవర్నమెంట్ వచ్చి. 1999 నుంచి 10+5+1 వాజ్పేయి గవర్నమెంట్ గురించి తీసుకుంటే నేషనలిస్ట్ గవర్నమెంట్ వచ్చి ఏం చేశారు, ఏం చేయలేదు. టెర్రరిజం మీద తగ్గిందా, తగ్గలేదు. వీ హ్యావ్ టు కిల్ ఇట్ ఎకానమీ. బేసికల్ ఇక్కడ స్టోరీ ఏంటంటే వాడు ఒక స్పెషల్ ఫోర్సెస్ మనిషి వచ్చిండు. ఇవన్నీ లోకల్ సపోర్ట్ కూడా వాళ్ళు డబ్బులు పడేయకుండా ఎవ్వరు చెయ్యడు. 500 రూపాయలు నోటు బంద్ చేస్తే రాళ్ళు వేయడం బంద్ అయింది. సో ఎకానమిక్ కంప్లీట్ ఇట్ హ్యాడ్ బి వర్స్ దాన్ సోమాలియా, వేర్ దర్ ఇస్ నో మనీ then you won't be doing anything anamata. Now still Pakistan money is coming to asset money, that money is coming here, that is why happening. So kill it economically. It is still a agriculture blazed shit country. Stop the Indus Valley. Half the population will be sort of pushed into poverty. In spite of the terrorism బంద్ అవుతుంది కానీ నేను ఇప్పుడు కూడా చెప్పాను, నో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ రైట్. మై ఇండియాకు ఒకటి అసలు యాక్చువల్ ఇండియా పరిస్థితి ఏంది, బ్యాడ్ ఏంది, గుడ్ ఏంది అని మాట్లాడడానికి దెన్ విల్ గెట్ ఇన్ ఫుల్ డిస్కషన్. 11 ఏళ్ళ నుంచి ప్లానింగ్ జరుగుతుంది. దానికన్నా ముందు పాకిస్తాన్, చైనా అందరికి ఫ్రీ హ్యాండ్ ఉండే, నచ్చుకోవచ్చు, ఏం చేయరు ఎవ్వరు. నౌ దేనో అరేబియాలో ఉండే, సౌదీ అరేబియాలో వచ్చే ముందే సౌదీ అరేబియా భయ్యాకి చెప్పొచ్చిండు, వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్ నౌ ఫుల్. He said, I am no interested in Pakistan, do whatever you want. And big people, America has clearly agreed, do whatever it is. Whenever you want us to stop, get in, we will come. Tell me, don't tell Putin. I will come and stop it. Putin has said, go, do whatever you want. We are also, మేమే ఇన్వాల్వ్ అయి ఉన్నాం ఇక్కడ, మాతో ఏమైతే అది చేస్తాం కానీ నేనేం చేయలేను, పెట్రోల్ వేయలేను, ఆర్మ్స్ చేయలేను, అమ్ముదీసి చేయలేను. డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఇఫ్ యూ కెన్ కాల్ మీ. మీరు 2వ రోజు, 5వ రోజు, 10 రోజు, నెల నాకు చాలా అయింది అంటే చెప్పు, నేను వాడిని అందరినీ పట్టుకొస్తాను, ఇట్లా ఎత్తుకొని పట్టుకొచ్చి కాంప్రమైజ్ చేస్తాం, నీకు ఏం కావాలంటే చెప్పిస్తాం. సో వాళ్ళిద్దరు మెయిన్ బెంజమిన్ నెతన్యాహు చెప్పింది, we are not going to come for compromise. Until you are going to go against them, army, military, we will give you every bloody support, including GPS, satellite, arms, ammunition, whatever it is. In spite of whatever is happening, intelligence, everything will be. So this is the big story. So now whatever now we have got options is pound them across the international border. International border is not fixed. Gujarat, Rajasthan, Punjab, line of control. Pound them across anamata. So that 26కి 26,000 మంది చావాలన్నమాట అక్కడ, అక్రాస్ ఒక 50 కిలోమీటర్స్ అవుతాయి. వాళ్ళది కూడా పడుతుందా, మేబీ a few thousand people unfortunately Indians will be killed as well, which should be ready for that. నేను ఒకటి నా పర్సనల్ గా అనుకుంటున్నది ఏంటంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎక్కడైతే మనుషులు ఉంటున్నారు ఈక్వల్ కాశ్మీర్ వదిలేసి, ద వన్ దట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ లద్దాఖ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అది మొత్తం తీసుకోవాలా. తీసుకుంటే ఏమైతుందంటే పైన ఒక 100 నార్త్ లో ఒక 100 కిలోమీటర్ boundary with Afghanistan will be established, and that will be the fun story for the next 20-30 years. You can supply wheat, rice, you can supply arms and ammunition, and then there will be a front, and then Afghanistan has got a connection with Balochistan, and that will be absolute fun. You have got a land entry into the Central Asian countries. Afghanistan is the main thing. అక్కడ ఎక్కువ విలేజెస్ లేవమా, అక్కడ అంతా కలిసి ఇప్పుడు మన లద్దాఖ్ అంతా కలిసి 2-3 లక్షల పాపులేషన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంతా కలిసి ఒక ఫ్యూ ల్యాక్స్ పాపులేషన్. డోంట్ టచ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. అక్కడ బాంబు చేయండి, మీరు అన్ని ఏరియల్ అటాక్లు అన్ని చేయండి, లీవ్ ఇట్ లైక్ దట్. ఆఫ్టర్ దట్ వీ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, but get the big win, get the access to Afghanistan, and it will be fun for the next 10-20 years when all these countries go back. So that is my personal view where it is. And the last thing ఏంటంటే, let us not shout, 22వ తారీఖు అయింది, 2వ తారీఖు ఏం చేస్తలేరు. It is not a funny game that you are going and playing గిల్లి కజ్జా with your అంటే ఒకటి సార్, diplomacy, financial, everything is happening. When the real fun comes, you see the visuals, and that will be a real lifetime Diwali. చెప్పండి. అయితే ఒకటి సార్, ఇక్కడ ఎందుకు అంటే రిలీజియన్ బేస్డ్ గా మతం అడిగి మరి చంపే వరకు అది బాగా దేశంలో ఒక రకమైనటువంటి
యూనిటీ అనేటువంటి వాతావరణం వచ్చింది. అంటే ఇది తప్పు చేసింది పాకిస్తాన్ అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జనాలు రియాక్ట్ అయ్యారు. అసలు గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా గవర్నమెంట్ పాకిస్తాన్ తెప్పేసినా మేము సపోర్ట్ చేస్తామనే స్థాయికి ఉన్నారు జనాలు. ఇప్పుడు మోడీ కూడా ఆ విధంగానే ఏదో చేస్తా ఉన్నట్టు 2, 3 స్పీచ్‌లలో ఇచ్చే వరకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి జనాలకి. తప్పు, రైట్ దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయా ఏంటి అనేది ఇట్స్ సెకండరీ ఆ డిబేట్. సో ఇప్పుడు ఈ క్వెషన్ ఏంటంటే మరి ఇన్ని సార్లు స్పీచ్‌లలో మాట్లాడారు కదా! సో డూ యూ థింక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్, మిలిటరీ యాక్షన్, స్మాల్ ఆర్ బిగ్? వాట్ డూ యూ థింక్? వాళ్ళు చాలా చిన్న పెద్ద క్వశ్చన్ అడుగుతున్నామా? సీరియస్ మిలిటరీ యాక్షన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇట్ కుడ్ బి స్టార్టెడ్ నౌ వైల్ వి ఆర్ స్పీకింగ్. నెక్స్ట్ 24 hours, నెక్స్ట్ 48 hours. Pakistan is not going to dictate when it is going to happen. We dictate when it's going to happen. We do whatever you want, and we will stop whenever we want, and we will get whatever it is. I will tell you a joke, man. Now, leaving apart Asif Munir, if Shahbaz Sharif has got the power, వాడు ఒక వ్యాన్లో ఎత్తుకొని వచ్చి ఆసిఫ్ మునీర్ గారిని వేసి మనకి ఇవ్వడానికి రెడీ ఉన్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిందంట, మీరు డిక్లేర్ చేసుకోండి, అమెరికా వాళ్ళు డిక్లేర్ చేయండి, ఇండియా వాళ్ళు డిక్లేర్ చేయొద్దు ఆసిఫ్ మునీర్ టెర్రరిస్ట్ అని, మీరు మాకు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇస్తా అని చెప్పండి, వీ విల్ హ్యాండ్ హిమ్ ఓవర్ టుడే. వాడు ఇక్కడ పోయినట్టు అయితే దరిద్రం, మా సున్ని జనరల్ తెచ్చుకోవచ్చు, మాకు ఈ వార్ ఉండదు, ఈ ఎకానమిక్ ప్రాబ్లం ఉండదు, రెడీ ఉన్నారు దండం పెట్టడానికి, మా మీద బాంబు వేయకుండా ఆసిఫ్ మునీర్ ఎక్స్చేంజ్ చేస్తే మీరు హ్యాపీ అవుతారంటే చేయాలంటే Modi and said, 10 days we will pound you first. And we want the actual Diwali visuals. And then that is going to be the final story. Asif Munir will be declared a terrorist. We will try to go after him and get him in his bunker. He has already one family అందరిని పంపించేసాడు. దొరికితే వాళ్ళు ఇదంతా బంకర్ లో వాడు ఎక్కడ ఉన్నా బంకర్ ని వేరుస్తారు. లేదు అంటే the day he is handed over, that is going to be the end day, last day, 5 days, 10 days, 12 days, 1 month. It is going to be a very short one. ఎందుకంటే ఒక్కసారి మిసైల్ అంతకంటే పైకి ఎస్కలేట్ అయింది అనుకో, ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ టు బి మెస్ లాస్ ఫర్ అస్ అన్నమాట ఎకనామికలీ. యా దట్స్ ఎ గుడ్ పాయింట్. ఎకనామికల్ గా లాస్, కానీ ఇది కంటిన్యూస్ అవుతుంది కాబట్టి అని నేను అడిగాను ఆ క్వశ్చన్. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు చూసారు ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 1 day లో విత్ ఇన్ 1-2 days లో పాకిస్తాన్ నేషన్స్ ఎవరైతే వీసా తీసుకొని ఇక్కడ ఉన్నారో దే హావ్ టు గో అవుట్ ఫ్రమ్ దిస్ కంట్రీ అన్నారు. సో సర్ప్రైజ్ ఏంటంటే కొన్ని లక్షల మంది ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఇక్కడ పిల్లలు కానీ సిటిజన్షిప్ తో ఉన్నారు. సో వాట్ యూ వాంట్ టు సే ఆన్ దిస్? అంటే గత 10-11 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద ఏ రకమైనటువంటి చర్య తీసుకోకపోవడం మీరు ఎలా చూస్తారు దీన్ని? గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ లోపం అంటారా? వాట్ డూ యూ థింక్? చాలా కష్టం. అదే చెప్తున్నాం కదమ్మా, ఇప్పుడు ఏం చేసినా వీ హావ్ టు లివ్ విత్ టెర్రరిజం ఫ్రమ్ పాకిస్తాన్, వీ హావ్ టు లివ్ విత్ దిస్ ఇంటర్నల్ టర్మైట్. అది ఎట్లా అంటే మనం ఎంతైతే మనీ స్పెండ్ చేసి వీళ్ళని బయటకు తీసుకురాగలుగుతాం, మనకు అంతకంటే బెనిఫిట్ ఉంటుందంటే చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బంగ్లాదేశ్ లో ఒక మెంటాలిటీ ఉంటుందంటే, నాకు ఇక్కడ నేను బంగ్లాదేశ్ ఉన్నాను భయ్, నాకు కొంచెం బెటర్ ఆపర్చునిటీ ఇండియా చూసుకుంటా అంటే అదంతా పెద్ద చేయాల్సిన పని లేదు. వాడు ఒక ములాబైని చెప్తే రూట్ తీసుకొని పోతాడు, మాండాలోకి వస్తుంది. మాండాలో ఒక ఊర్లో ఒకటి ఆల్రెడీ డార్మెంటరీ ఉంటుంది అనమాట. ఇట్లా బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళకి వాడు 15 రోజులు పడుకోవాలా. ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, ఎలక్షన్ కార్డు వస్తుంది, ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది. ఒకవేళ వాడు ఇండియన్ సిటిజన్ డాక్టర్ చేసి వచ్చి బయట దేశాలు పోవాలంటే పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ డిసైడ్ చేస్తారు అనమాట, दिल्ली जाना है, जम्मू जाना है, हैदराबाद जाना है, चलो भाई को फोन करो, आ रहे भाई, ऑलरेडी रूम रेडी ఉంటుంది, వచ్చేసారో జాబ్ రెడీ ఉంటుంది. That's all a bloody established network. You can't stop it. If you want to stop it, it is easy as well. ఇంకా ఒకరిని పట్టుకుంటే మొత్తం ఇంకా ట్రేస్ చేసి 100% పంపించచ్చు. But the amount of money involved, the amount of money and time involved, do you want to really do it? You have to do it at some point. బట్ ఎప్పుడైతే 70 ఏళ్ళప్పుడు వచ్చిండు తాత, కొడుకు, మనవాడు ఎవరిని తీసుకుపోతావు నువ్వు? ఇప్పుడు ఎన్నికి పంపిస్తావు? ఇప్పుడు మొన్న వచ్చిన వాడిని పంపిస్తావు. దేర్ ఆర్ 5 to 10 crore బంగ్లాదేశీస్. ఎవరిని పంపిస్తావు? ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? వాడు నిన్న మొన్న రాలేదు. నువ్వు తాత దగ్గర నుంచి వాడు కూడా 4 జనరేషన్ పేపర్లు చూపిస్తాడు. నువ్వెంత చూపిస్తావు, వాడికే చూపిస్తాడు. పేపర్లు ఏముంది సార్, ఇన్ ఇండియా చూపిస్తాడు. నిన్న మొన్న వచ్చిన ఆధార్ కార్డు చూపిస్తే కాదు, వాడు ల్యాండ్ కొనిండు, ఇల్లు కొనిండు అని. 1940, 50, 60, 70 వచ్చి ఇల్లు కొనిండు, దాని తర్వాత వాడు కొడుకు కొనిండు, ఇప్పుడు ఇంకోడు ఉన్నాడు. కొత్తగా మొన్న క్రాస్ అయిన అయితే పట్టుకుంటా ఉన్నాడు. యూత్ 30-40 years మొన్న క్రాస్ అయిన ఆధార్ కార్డుకి ఇప్పుడు ఎట్లా వచ్చింది రాప్పుడు అని పట్టుకోవచ్చు అని. 3 జనరేషన్లు అయిపోయింది వచ్చి. కాంగ్రెస్ has done every single thing to destroy the country. Now we have to start living with it. Innovative solution చెప్తాను. First declare this as a Hindu country.
టెల్ దెమ్ పవన్ కళ్యాణ్ అంటున్నాడు చూడండి ఎవరిని తీసుకోరు మా వీళ్ళని. దే హ్యావ్ టు లివ్ ఇన్ ద నేషన్ according to the law. If possible, there should be just mass conversions of all the it by heart into Hindu. There's no other solution. ఓకే. సో ఫైనల్‌గా నేను ఫైనల్ క్వెషన్ ఇందాకన్నా బట్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ ఫైనల్ క్వెషన్. అసలు అంటే డిస్కషన్ ఏమొచ్చింది అంటే ఆ బైసన్ వ్యాలీలో అంతమంది టూరిస్టులు వచ్చినప్పుడు కూడా ఒక్క పోలీస్ కూడా లేరు అన్నారు. సో ఇది సెక్యూరిటీ ల్యాప్స్ అంటారా? గవర్నమెంట్ కనీసం అంత ఫేమస్ టూరిజం ప్లేస్ దగ్గర మొత్తం కాశ్మీర్ అంతా సెక్యూరిటీ ఉండి అక్కడ ఉండకపోవడం అనేది ల్యాప్స్ అంటారా? లేకపోతే డూ యూ థింక్ ఇట్స్ ఎన్ ఇన్సైడర్ జాబ్? అంటే అక్కడ సెక్యూరిటీ ఉండొద్దని ఎవరైనా ఇన్సైడర్ చేశారంటారా? So basically, దీనికి రెండు మూడు యాంగిల్ ఉన్నాయి. ఎస్ దెర్ ఇస్ సీరియస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ల్యాబ్. దెర్ ఇస్ సీరియస్ స్టేట్ గవర్నమెంట్, లోకల్ పోలీస్, లోకల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ల్యాబ్స్. There is a major mistake by the governor. After the state government came in, the security is still in the governor's hands. He is adokati very politician. He is more busy. He wants to become the chief minister of Uttar Pradesh. He is not doing his job properly. So ఇవంతా ఈజ్ అయ్యే కొరకు మన వాళ్ళు కూడా 2-3 సార్లు డిక్లేర్ చేసిండు. మోదీ బై, షా బై, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నో, ఎవ్రీథింగ్ ఈస్ నాట్ గుడ్. అండ్ ద మేజర్ మిస్టేక్ ఇస్ సుప్రీం కోర్ట్ ఇంటర్ఫియరింగ్ into the sort of whatever the security administration thing and telling them conduct election. No, those, if I have got the power, maybe this is contempt of court. Those two judges who forced the government to conduct election should be tried for treason. That is the main thing. If there was no state government, if there was no Omar Abdullah, there was a big chance, major chance ఉంది. ఇది కాకుండా ఉండేది ఉంటుండే అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక ఇంకా అంత ఛాన్స్, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. So there is a mistake, everyone. యాహ్! సార్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితి కావచ్చు, రెస్పాన్స్ ఎలా ఉంటే బాగుంటుందనే దానిపైన మీరు మంచి Right. విశ్లేషణ నేను చెప్పేది ఒకటి ఏంటంటే మనందరం ఇంకా ఎక్సైట్ అయ్యి మీడియాలో వార్ కావాలని ఒకటి అరవద్దు. Don't go to tourism. There are hundreds of places you can go there. If you want to really go there, okay, be ready to be killed. That is what is their mentality. They want India, the good paid Indian money. They don't want a bloody Bihari చెప్పోడు వాడు వచ్చి పని చేస్తాడు అంటే వాడు వద్దు, వాడిని చంపేస్తాడు. టూరిస్ట్ కొంతమంది కావాలి, పైసలు ఖర్చు పెట్టే హిందూ టూరిస్ట్ కావాలా, వాడిని కూడా చంపేస్తాడు. నీకు ఈ మెంటాలిటీ రెడీ అయితే నువ్వు అయినా అందం చూడాలనుకుంటే పో. లైక్ దెర్ ఆర్ అదర్ ప్లేసెస్ వేర్ యూ కెన్ గో, బట్ ఇఫ్ యూ వాంట్ గో దర్, డూ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక మంచి విశ్లేషణ అనాలిసిస్ అందించారు మీరు ఈ విషయం పైన. మరి ఒకసారి మనం ఇంకొక టాపిక్ మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఓకే.